ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఫార్మర్ రీజనల్ డైరెక్టర్ కేకే మొహమ్మద్ గారు హిందూ ధర్మం గురించి చాలా గొప్ప విషయం చెప్పారు. దయచేసి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ने कहा कि अगर मेरे पास चॉइस होती तो मैं हिंदू होना चाहता. ऐसा क्यों कहते हैं आप? नहीं, हिंदुइज्म एक बहुत लिबरल थॉट है. నాకు అవకాశం ఉంటే నేను హిందువుగా ఉండాలని కోరుకుంటున్నాను అని మీరు అన్నారు. అలా ఎందుకు అన్నారు అని ఒక జర్నలిస్ట్ అడగగా ఆయన హిందూయిజం ఈజ్ అ వెరీ లిబరల్ థాట్. హిందూ ధర్మం చాలా ఉదారమైన ఆలోచన. మీరు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మీరు శివుడిని నమ్మినా నమ్మకపోయినా ఎప్పటికీ మీరు హిందువులే. ఇది చాలా విస్తృతమైన సహనంతో కూడిన భావజాలం. హిందూయిజం ఇస్ అ వెరీ టాలరెంట్ రిలీజియన్. ఆధునిక కాలానికి అనువైన మతం ఏదైనా ఉందంటే అది హిందూ ధర్మం మాత్రమే. మిగిలిన సెమిటిక్ మతాలైన క్రైస్తవం, జుడాయిజం, ఇస్లాం విషయానికి వస్తే మీరు దీన్ని నమ్మకపోతే క్రైస్తవులే కాదు, దాన్ని నమ్మకపోతే ముస్లింలే కారు అని ఇలా వారి వారి మత గ్రంథాల్లో రాసిన కమాండ్మెంట్స్ ని పాటించకపోతే మీరు ఆ మత వ్యవస్థకు బయట వాళ్ళుగా మారిపోతారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ రోజు సోకాల్ లిబరల్స్, ఉదారవాదులందరూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది మన దేశ దౌర్భాగ్యం అని ఆయన అన్నారు. కేకే మొహమ్మద్ గారు భూమిలో అంతరించిపోయిన అనేక పురాతన దేవాలయాలను కనుగొన్నారు. ఆయన ఈ గొప్ప పనికి గాను పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. మీరు ఆయన మాటలతో ఏకీభవిస్తారా లేదా? కమెంట్స్ లో చెప్పండి.